Hey guys, welcome to my YouTube ఛానల్ శిరీషాస్ వరల్డ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. సో ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను మీ అందరికీ. సో నేనైతే ఇప్పుడే లెగ్చాను అనమాట. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేయాలన్నమాట. సో బాయ్. హే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి వినాయక చవితివి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఇప్పుడైతే దేవుడి గది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం విగ్రహాలు, ఫొటోస్ అన్నీ కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా పసుపు కలుపుకొని, కుంకుమ కూడా కలుపుకొని, పసుపు కుంకుమ బొట్టులు దేవుడు అందరికీ పెట్టేస్తున్నాను అనమాట లైన్గా, ఒకటి తర్వాత ఒకటి. ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి బొట్లు పెట్టేది. సో అలాగా మొత్తం దేవుళ్ళందరికీ కూడా పెట్టేస్తున్నా. నెక్స్ట్ విగ్రహాలకు కూడా సేమ్ అలానే పసుపు కుంకుమ బొట్టు పెట్టేస్తున్నా అనమాట. దేవుళ్ళందరికీ కూడా పెట్టేసి అలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫాస్ట్గా పెట్టేస్తున్నా దేవుడికి బొట్లు. ఇంకా అలా నీట్గా అన్ని దీపం కుందులు అన్నీ పెట్టేసుకొని దీపం కూడా పెట్టేసా దేవుడి మూలన. ఫస్ట్ దేవుడి మూలన దీపం పెట్టేసా. అలా చిన్న గ్యాప్ దొరికితే మన ఈటీవీ ఈవెంట్ వస్తుంది కదా, ఆ ఈవెంట్ చూస్తున్నాను అనమాట కొంచెం ఫన్ కోసం. అలా చిన్న గ్యాప్లో అలాగా ఈటీవీ ఈవెంట్ కూడా నెమ్మదిగా చూసాను అనమాట చిన్నది. ఈలోగా మా మమ్మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది ప్రసాదాలకి. సో ఈ గ్యాప్లో నేను చూసేసాను. సో ఈలోగా మా మమ్మీ మొత్తం నీట్గా రెడీ చేస్తుంది అనమాట. మొత్తం అంతా అదంతా నేనే ట్రై చేసాను మొత్తం అవన్నీ కూడా. సో ఈలోగా మా మమ్మీ ప్రసాదాలు కూడా ఫినిష్ చేసేసింది అనమాట. ఇంకా ఆన్ ద వేలో అవుతున్నాయి. ప్రజెంట్ అయితే ఈ 2 కంప్లీట్ అయినాయి అనమాట. ఈలోగా నేను ఫాస్ట్గా అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తున్నాను అనమాట గణేష్కి. సో నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకున్నా. పువ్వు పెట్టడం నాకు అస్సలు రాలేదు. లాస్ట్కి ఏదోలా అలా పెట్టేసాను అనమాట. ఈలోగా అన్నీ కూడా దేవుడు సామాన్లు, దీపం కుందులు, ఒత్తులు అన్నీ కూడా ఒకటి ఒకటి నెమ్మదిగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈలోగా మనకి వెంటనే దీపం వెలిగించేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఈలోగా మా మమ్మీ ప్రసాదం కూడా పెట్టేసింది, పులిహోర. ఒక్కొక్క ఐటెం కూడా తెస్తుందన్నమాట నెమ్మదిగా. ఈలో నేను నా బుక్స్ తెచ్చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఈలోగా దీపం వెలిగించేసా. దీపం వెలిగించేసి ఈలోగా మా మమ్మీ ఒక్కొక్క ప్రసాదం తీసుకొచ్చి పెడుతుంది నెమ్మదిగా. ఈలోగా మా మమ్మీ ప్రసాదం పెట్టే గ్యాప్లో నేనైతే ఊదొత్తి పుల్లలు వెలిగిస్తున్నాను అనమాట. ఊదొత్తి పుల్లలు వెలిగించేసా. ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసా అనమాట దేవుడికి దండం పెట్టుకొని. ఇలా లాస్ట్ ఫినిషింగ్ టచ్ హారతి కూడా ఇచ్చేసా అనమాట నెమ్మదిగా దేవుడికి. దేవుడి మామూలు కూడా హారతి ఇచ్చేసా అనమాట. ఇలా మా మమ్మీ కూడా వచ్చి హారతి కూడా తీసేసుకున్నారు. ఇంకా నేను కూడా లేట్ చేయకుండా నేను కూడా హారతి తీసేసుకున్నా. ఇప్పుడైతే మా మమ్మీ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అనమాట. అంతా మంచి జరగాలి ఈ రోజు నుంచి అని చెప్పేసి దేవుడికి అలా దండం పెట్టుకున్నారు. ఇప్పుడైతే నా టర్న్. నేను కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నాను అనమాట మంచిగా. ఇప్పుడైతే మా స్పెషల్ గెస్ట్ వస్తుంది, మా చిన్నోడు. చూడండి ఎంత చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటుందో. మంచిగా దండం కూడా పెట్టేసుకుంది. ఇది గైస్ మా వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీషాస్ వరల్డ్ అనమాట. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆ వీడియోస్ వస్తాయన్నమాట. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్. అందరికీ హ్యాపీ వినాయక చవితి.